రామసముద్రం మండలం కమ్మవారిపల్లి పంచాయతీ ఎర్రబోయినపల్లికి చెందిన టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ వెంకటప్ప మరియు వారి కుటుంబ సభ్యుల మీద రాజకీయ కక్షతో శనివారం రాత్రి వైసీపీకి చెందిన సిహెచ్ రామచంద్రారెడ్డి వర్గీయులు కత్తులతో కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్త గాయాలతో పడి ఉన్న వెంకటప్ప కుటుంబ సభ్యులను గ్రామస్తులు 108 వాహనం ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి వైద్య ఖర్చులకు గాను 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఆసుపత్రి డాక్టర్లను మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం నాయకుల మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని పైశాచికంగా దాడి చేసి గాయపరచడం, వైసీపీ నాయకుల గూండాగిరిని తెలుగుదేశం కార్యకర్తలు క్షమించరని హెచ్చరించారు. నమస్తే అమ్మా, ఎట్లా ఉందమ్మా వెంకటరమణకి? ఏ హాస్పిటల్ అమ్మా? నిమ్మాన్స్లో ఉన్నారా? సరే, కొంచెం ఎట్లా ఉంది పరిస్థితి? అడిగిన డాక్టర్ నంబర్ కానీ ఏదన్నా కానీ ఇవ్వండి మాటలా. ఏమి ఆయన పరిస్థితి ఏముండదు నువ్వు నాకు చెప్తా ఉండాలి. ఎట్లా ఇప్పుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా? సరే సరే, కొంచెం ఆయన బాగా చూసుకోమను. ఆడ ఎవరన్నా డాక్టర్ డ్యూటీలో ఉండే డాక్టర్ నంబర్ అని నాకు ఇవ్వండి, నేను మాట్లాడతానండి. మీరు ఏం భయపడే అవసరం లేదు. ఆయనకు అవసరమైతే ఇంకా మంచి హాస్పిటల్నే చేరుస్తాము. అన్ని విధాలుగా ఆయనకి ఆరోగ్యరీత్యా చూసుకుందాము. ఎవరైతే చేసినారో వాళ్ళకి వదిలేది ఏమి ఉండదు. ఏమి వాళ్ళందరి మీద కేసులు కట్టిస్తుంది. రామసముద్రం మా ఎక్స్ సర్పంచ్ వెంకటప్ప గారి కుటుంబానికి నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. ఇది నిన్న నా దృష్టికి నిన్న మధ్యాహ్నం వస్తాను తక్షణం సంబంధిత ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. చాలా సీరియస్గా తీసుకోవాలా, ఎక్కడ తప్పు ఉంటే అక్కడే దానికి సరి చేయాలని. ఎస్ఐ గారు కూడా నిన్న సాయంత్రం పిలిచి పంచాయతీ చేశారు, కానీ దీనికి సరైన నివారణ తీసుకోలేదు, దానికి సరైన యాక్షన్ ప్లాన్ కానీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోలేదని కనిపిస్తుంది. ఎందుకంటే ప్రికాషనరీగా తీసుకొని దీనికి ఎక్కడ తప్పు ఉంది, ఎవరు అరాచకం ఎక్కువ ఉందో వాళ్ళకి భయం పెట్టింటే ఇంత జరిగేది కాదు. నిన్న తెలిసిన విషయం ప్రకారం ఎలక్పల్లి కూడా దగ్గర మొన్న వీళ్ళేదో బెంగళూరుకు పోతారంటే అక్కడ కూడా వాళ్ళు కాసుకొని ఉన్నారు కొట్టడానికి. ఇంత వాళ్ళు అరాచకానికి దిగినప్పుడు పోలీస్ శాఖ గమ్మునుండడం మంచిది కాదు. తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ వెంకటప్ప బిడ్డలు అరాచకం చేశారు వాళ్ళందరి మీద 307 కేసు కట్టిస్తాం. వాళ్లకు 3 నెలలు ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. ఇదే కాకుండా వాళ్ళ వెనకాల కొంతమంది ఇంకా వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ హస్తం ఉందని ఇప్పుడే నాకు వీళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళకు కూడా వదిలేది లేదు, వాళ్ళకు కూడా సరైన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్ని వీళ్ళు ఎక్కడ అరాచకం చేయలేదు. వీళ్ళు గమ్మున ఉంటే రాత్రి 10:30-11 గంటలకు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఆ శ్రీరాంపల్లి మీదుగానే వెళ్ళాలి. ఆ శ్రీరాంపల్లి మీదకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా అక్కడ కాసుకొని ఉండి వీళ్ళపైన దాడి చేశారు. అది ఇప్పుడు ఏదైతే ఎక్స్ సర్పంచ్ వెంకటప్ప ఉన్నాడో ఆయన బిడ్డలందరికీ కొట్టారు, మనవని కొట్టారు. ఇంత అరాచకం దిగినారంటే రేపు వీళ్ళ వల్ల ఫ్రాక్షన్ పెరిగిపోతాయి, వీళ్ళు ఫ్రాక్షన్కి కారకులు అవుతున్నారు. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకు రేపు ఊరు నుంచి కానీ మండలం నుంచి బహిష్కరణ కూడా చేస్తామని తెలియజేస్తాం.